గీన అబ్బా మంచిగా వచ్చినవా. ఒకసారి ఈయన ముఖం చూపెడతా, మీరు మళ్ళీ చూడాలి. చూడరి, ఒకసారి జూమ్ చేసి చూపెట్టా, మంచిగా కనబడుతుందా? మళ్ళీ చూడరి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది చూడరి. ఈ పెద్ద మనిషిని చూసిన తర్వాత ఈ పెద్ద మనిషి కథ ఏందో నేను చెప్పాలి. ఇప్పుడు షాన్ ఉన్నది చూసిరా, రైట్. ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండి. ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన ఏమంటున్నాడు? మంత్రి, తెలంగాణ మంత్రి. మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో మంత్రి, ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించి పెద్ద మనిషి ఈయన మంత్రి. కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అనే మంత్రి. రేవంత్ రెడ్డి తర్వాత నేనే అనే ముఖ్యమంత్రి కావాలనే ఆశపడుతున్న వ్యక్తి. అందరి భాగోతాలు బయట పెడతాం, సిద్దిపేట సిరిసిల్లలో అక్రమాలను గుర్తించాం. అందరి భాగోతాలు బయట పెట్టుడు కాదు, ఫస్ట్ నీ భాగోతం ఏందో చెప్పు అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. నీ కొడుకు బౌన్సర్లను తీసుకుపోయి కబ్జాలకు ఎందుకు పడ్డాడు, దాంతోపాటు నీ కొడుకు సంబంధించి ఆ వాచ్ల సంగతి ఏంది, దాంతోపాటు నీ మీద ఈడి దాడులు జరిగినాయి కదా, దాని సంగతి ఏందో చెప్పు. ఫస్ట్ మన నీతి నియత ఏందో చెప్పు. బయటల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకు కొండ సురేఖకు సీతక్కకు ఎందుకు ఆ కాంట్రాక్ట్ల పంచాయతీ వచ్చిందో చెప్పు. నీ మీద అనిరుద్ రెడ్డికి సంబంధించి జడ్చెల్ల ఎమ్మెల్యే ఎందుకు ఫిర్యాదు చేసిండో చెప్పు. నీ ముచ్చట చెప్పు ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. బయట పక్కోళ్ళ గురించి తర్వాత, ఫస్ట్ మన నీతి నిజాయితీ ఏందో చెప్పపోయినవే. మన నీతి నిజాయితీ నిబద్ధత, మన క్రమశిక్షణ, మన యొక్క నీతి ఎంత అద్భుతమో చెప్పపోయినా, దాన్ని చెప్పు, తర్వాత ముచ్చట చెప్తాం. ఇక అందరి భాగోతాలు బయట, ఫస్ట్ నీ భాగోతం చెప్పు అంటున్నా నేను. ఫస్ట్ నీ మీద వచ్చిన వాటి అంశాలకు సంబంధించి ఎఫ్ఐఆర్లు అయిన విషయానికి, ఎఫ్ఐఆర్ చేసిన అధికారిని బదిలీ చేసిన విషయాన్ని, ఇవన్నీ బయట పెట్టు. తర్వాత పక్కోళ్ళ గురించి పెడదాం. మళ్ళీ నువ్వు నా గురించి ఏది అందరి భాగోతాలు, ఏం భాగోతాలు బయట పెడతావు? ఫస్ట్ నీ భాగోతమే సకలైపోయా, ఇంకా పక్కోళ్ళ భాగోతం దాకా పోతావు. చూడురి, సిద్దిపేట సిరిసిల్లలో అక్రమాలను గుర్తించాం. తెలంగాణలో మొత్తం మీ కాంగ్రెస్ నీ అక్రమాలను అందరు గుర్తించారు. 4 కోట్ల మంది ప్రజలు గుర్తించారు. మిగతా 31 జిల్లాలలో ఫోరెన్స్ ఆడిట్. ఫస్ట్ మీ మీద ఆడిట్ చేయాలి. మీ ఇంటి మీద, మీ మీద ఆ రోజు ఈడీ రైడ్ జరిగింది కదా, ఆ కథ ఏందో చెప్పు. ప్రభుత్వ భూములు, రిజిస్ట్రేషన్ భూములను కాజేసిన వారిని ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేయాలి. ఏవన్గా నీ విట్నెస్సే నువ్వు, నిన్నే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఆరోపణలు నీ మీదనే వచ్చినాయి, నీ కొడుకు మీదనే వచ్చినాయి. నువ్వు పోయినావు బౌన్సర్ల మీద, వాళ్ళ భూముల మీదకి పోయినావు. ఎంత రచ్చగాలే ధరణి అక్రమాలపై ఈ వార్త చదివా నా ఇజ్జత్ పోతాయి. చి ఫస్ట్ ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ కథ ఏందో చెప్పు క్లారిటీగా. నేను కడిగిన ఆనిముత్యానని ప్రజా కోర్టులో చెప్పు. ఆ తర్వాత మిగతా ముచ్చట్లే ఉంటా. నీ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ అయినా షాట భర్త ఉన్నాయి చెప్పు. దాని సంగతి ఏందో చెప్పు. నీ ఫామ్ హౌస్ ఎక్కడున్నది, నీ పక్కన చెరువు ఎక్కడున్నది, నా FTL ఏడున్నది, బఫర్ జోన్ ఏడున్నది, అవన్నీ చెప్పు ఫస్ట్. దాని తర్వాత నీ ఏంది బౌన్సర్లను వేసుకుపోయి మీ కొడుకు ఆ చేసిన పంచాయతీ ఏంది, ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదైనాయి, ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారిని ఎందుకు బదిలీ చేసిండు, దాని తర్వాత